వారమంతా కూరగాయలేనా, నడుమిట్లా గింతనన్న కౌసు లేకుంటే ఎట్లా అని అంటుంటారు చాలా మంది. ఆయితారం తిన్నా సరే ఓ 2 రోజులకు మళ్ళా తుణకలు ఉండాల్సిందే ఇంట్లో. మటన్ రేట్ ఎక్కువ కాబట్టి చికెన్ తీసుకొస్తుంటారు ఎక్కువ మటుకు. ఏ ఊకే గదేనా అనుకుంటే చేపలు ఉండే, అంతకు కాదనుకుంటే గుడ్లు ఉడకబెడితే అయిపాయే. అంచుకు ఆమ్లెట్ ఉన్నా పూటకు సరిపోతుంది. ఇప్పుడు గీ తిండి ముచ్చట ఎందుకంటే ఆకలైతే బువ్వ కూరలకు బదులు బిర్యానీ దిక్కు చూస్తోలే బగ్గున్నారులా దేశంలా. ఈ ఏడు 9,30,00,000 బిర్యానీ ప్యాకెట్లు బిరుగా గుమ్మేసిండ్రంటే చూడుర్రిగా. ఆన్లైన్ లో తిండి ఆర్డర్ చేస్తే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే స్విగ్గీ కంపెనీ వాళ్ళే చెప్పిండ్రు గీ లెక్క. నిమిషానికి 194 ఆర్డర్లు వచ్చినాయట. మళ్ళా ఆ పూట వండుకునే తీరువాటం లేకున్నా, ఇంట్లో వండిన కూరలు నచ్చకున్నా, చుట్టాలు దోస్తులు వచ్చినా ఫోన్ తెరవాలి, ఆర్డర్ పెట్టాలి. దుఃఖం పోయి చికెన్ తెచ్చి వండుడేందుకు ప్లేట్లు కట్టుకొని కూర్చుంటే చాలు, సార్ గరం గరం బిర్యానీ అని కాలింగ్ బెల్ కొడతారు. మంచిగా నిమ్మకాయ పిండుకొని తలుగుడే. ఇక ఎన్ని వెరైటీలు ఉన్నా దమ్ బిర్యానీ ఎక్కువ కాయిస్ చేస్తారు, చికెన్ బిర్యానీ ఎక్కువ తింటారు. ఛాయలు కూడా తక్కువేం కాదు. 2,90,00,000 కప్పులు చూరేసిరట. పొద్దుకు 4 మాటలు తాగుతారా కొందరు. అట్లనే 4 కోట్ల బర్గర్లు, పిజ్జాలు, 2.5 కోట్ల దోశలు ఆర్డర్ పెట్టిండ్రట. పగటిల్లి కంటే రాత్రిపూట డిన్నర్ కే ఎక్కువ పార్సల్ పోతున్నాయట. పొద్దుగాల ఉండింది అయిపోతే మళ్ళీ వంట చేసుడేందుకని ఆన్లైన్ దిక్కు చూస్తుర్రు అన్నట్టు. ఇదంతా ఒక స్విగ్గీ లెక్కలే. ఆన్లైన్ లో తిండి తెచ్చే కడమ యాప్లు, హోటళ్లు కలుపుకుంటే ఇంకెన్ని ఉన్నాయో. ఇక 31st కు స్విగ్గీ, జొమాటోకు రికామే ఉండదు. తెల్లని దాకా పార్సల్ మోసుడే. బిర్యానీ అంటే అట్లా ఉంటది మళ్ళా.